సో డాక్టర్ గారు ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. సో ఇది కార్టిలేజ్ అనేది మనకి అరిగిపోయింది. దానికేదో డ్యామేజ్ అయింది. ఇట్లా అన్నీ చెప్తూ ఉంటారు. అసలు ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఆస్టియోఆర్థరైటిస్ అంటే జనరల్‌గా మాట్లాడుకోవాలంటే జాయింట్ అరిగిపోవటం అండి. అసలు హ్మ్. జాయింట్ అరిగిపోవటం అంటే ఏంటి అని మనం చూస్తే, మన బోన్స్ అనే దానికి ఏమవుతుందంటే ఒక సాఫ్ట్ కవరింగ్ అనేది ఉంటుందనమాట. దాన్ని మనం కార్టిలేజ్ అంటాం. ఈ హ్మ్. సాఫ్ట్ కవరింగ్ ఏదైతే ఉందో అంటే స్మూత్‌గా ఉంటుందనమాట. మామూలుగా మనం బోన్ అనుకోండి, అది రఫ్‌గా ఉంటుందనమాట ఎడ్జెస్. దానికి స్మూత్ కవరింగ్ రావటాన్ని కార్టిలేజ్ అంటాం. ఈ హ్మ్. కార్టిలేజ్ స్మూత్‌గా ఉండటం వల్ల ఏమవుతుందంటే కార్టిలేజ్ మూవ్ అయినప్పుడు మనకి ఆ స్మూత్ మోషన్ అనేది వస్తుంది. మన జాయింట్ మనకి మూవ్ అయినా గాని స్మూత్‌గా మూవ్ అవుతుంది కదా! అదొచ్చేది కార్టిలేజ్ అనే దాని వల్ల. హ్మ్. ఇప్పుడు ఇంత స్మూత్‌గా మూవ్ అవుతున్న దానికి ఏమవుతుందంటే నర్వ్ ఎండింగ్స్ అనేది ఉండదు. సో, హ్మ్. కార్టిలేజ్‌కి పెయిన్ అనేది తెలీదనమాట. ఓకే. సో, మనకి జాయింట్ నొప్పులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే, ఈ కార్టిలేజ్ అనే స్మూత్ కోటింగ్ కొన్ని కొన్ని సార్లు పోతుంది. అంటే హ్మ్. అరిగిపోవటం అంటే ఇది అరిగిపోతుందనమాట. అరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే, ఆ లోపలున్న బోన్ అనేది ఈ బయటున్న కార్టిలేజ్‌కి కానివ్వండి, మళ్ళీ ఇంకొక వైపున్న బోన్‌కి కానీ రబ్ అవ్వటం అనేది స్టార్ట్ అవుతుంది. హ్మ్. ఒక్కసారి అలా రబ్ అవ్వటం స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడైతే లోపలున్న బోన్ ఎక్స్‌పోజ్ అవుతుందో, దానికి నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. హ్మ్. ఆ సో నర్వ్ అప్పుడు ఎండింగ్స్ మనకి వల్ల నొప్పనేది స్టార్ట్ నొప్పనేది అవుతుంది. స్టార్ట్ అవుతుంది. సో, ఓకే. బేసిక్‌గా స్టార్ట్ అయ్యేది దీనివల్ల. సో, హుహు. ఇప్పుడు కార్టిలేజ్ అనేది పోయింది అనుకోండి. హ్మ్. కొద్దిగే పోయిందనుకోండి, హ్మ్. జాయింట్ మొత్తం మార్చడం అనేది కరెక్ట్ కాదు. హ్మ్. సో, మనం ఏం చేస్తామంటే కొంతమందికి యంగ్ ఏజెస్‌లో ఏమన్నా దెబ్బ తగిలినా గాని, ఒక్కొక్కసారి నీ క్యాప్ అని ఉంటుంది. అంటే మనకి మోకాలు చిప్ప అంటాం కదండీ! దాని హ్మ్. కింద వైపు కూడా ఈ కార్టిలేజ్ అనే స్మూత్ కోటింగ్ ఉంటుంది. హ్మ్. కొంతమందికి అది మెత్తబడిపోతుందన్నమాట. కాండ్రోమలేషియా అంటారు. హ్మ్. సో, అది మెత్తబడినప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు కూడా మనకి పెయిన్ వస్తుందన్నమాట. మెత్తగా ఉండటం వల్ల కిందున్న బోన్ మీద ప్రెషర్ పడటం అనేది స్టార్ట్ అవుతుంది. సో, అట్లాంటప్పుడు ఏంటంటే, ఎక్కడైతే ఆ చిన్న పార్ట్ ఆఫ్ కార్టిలేజ్ మనకి డ్యామేజ్ అయిందో, దాన్ని ఒక్కదాన్ని అడ్రెస్ చేస్తామన్నమాట. సో, మన కార్టిలేజే మనం తీసుకొని అక్కడ పెట్టుకోవచ్చు. లేదు అంటే మన కార్టిలేజ్ కల్చర్‌కి పంపిస్తే దాన్నే వాళ్ళు కల్చర్ చేసి మళ్ళీ ఆ కార్టిలేజ్ సెల్స్‌ని మనకిస్తారు. హుహు. అదన్నా మనం ఇంజెక్ట్ చేసుకోవచ్చు. వీటిని స్టెమ్ సెల్ ఇంజెక్షన్స్ ఉంటాయి. అట్లా మనం చేయొచ్చు. అంటే ఆ కార్టిలేజ్ డిఫెక్ట్ ఎంతుంది? ఏజ్ ఏంటి పేషెంట్‌ది? కాళ్ళు వంకరుందా లేదా? అనేయన్నీ మనం చూసుకొని దాన్ని అడ్రెస్ చేస్తాం. హ్మ్. కానీ 90% మనం చూసే కేసెస్ అన్నీ ఎలా ఉంటాయంటే ఓహ్! డిఫ్యూజ్‌గా పోయి ఉంటుంది. అంటే చాలా చోట్ల కార్టిలేజ్ పోయి ఉంటుంది. హ్మ్. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం జాయింట్ మొత్తం మార్చుకోవడం అనేది కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. ఓకే. సో, మనం 50, 60 ఇయర్స్‌లో యూజువల్‌గా చూసేదేంటి అంటే మొత్తం పోయి ఉంటుంది. అట్లాంటప్పుడు హ్మ్. జాయింట్ టోటల్ నీ రీప్లేస్‌మెంట్ అన్నప్పుడు మొత్తం కార్టిలేజ్ జాయింట్ మొత్తం మారుస్తాం కాబట్టి దాన్ని టోటల్ నీ రీప్లేస్‌మెంట్ అంటాం. విచ్ ఈస్ ది మోస్ట్ ఎఫెక్టివ్ సర్జరీ మొత్తం హుహు. పోయినప్పుడు. ఓకే. కొద్దిగా పోయినప్పుడు మాత్రం మనం కరెక్ట్‌గా తెలియనోళ్ళ దగ్గరికెళ్ళినా, వాళ్ళు ఈ స్పెషలైజ్డ్ వర్క్ చేయకపోయినా ఏమంటారంటే వాళ్ళకి మళ్ళీ టోటల్ నీ రీప్లేస్‌మెంట్ అన్నారనుకోండి, హ్మ్. ప్రాబబ్లీ నాట్ ది రైట్ సర్జరీ ఎట్ దట్ రైట్ హుహు. ఫర్ ది రైట్ పేషెంట్ అనమాట. సో, అందుకని ఓకే. మనం కొద్దిగా ఎక్స్‌పర్ట్ దగ్గరికెళ్ళాము అనుకోండి, కొద్దిగా ఈ స్పెషలైజ్డ్ వర్క్ చేసే ఆళ్ళ దగ్గరికి, ఇప్పుడు హ్మ్. నేను కొద్దిగా చేస్తున్నా గాని, హ్మ్. ఇట్లాంటప్పుడు మనం ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో అదొక్కటే మనం ట్రీట్ చేయడానికి చూడొచ్చు అనమాట. హుహు. సో, ఫైనల్‌గా మన నొప్పి అంతటికి ఆ కార్టిలేజ్ అనేదే కారణం ఉంటుంది. సో, అది మొత్తం పోతే మాత్రం మనకి కంపల్సరీ సర్జరీ ఉంటుంది. సో, దాని పర్సెంటేజ్‌ని బట్టే మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో, దాన్ని బట్టి ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఎళ్తే మంచి బెనిఫిట్ ఉంటుందనమాట. అండ్ అలాగే డాక్టర్ గారు ఇప్పుడు మనకి మోకాళ్ళ నొప్పులొచ్చాయి. స్టార్ట్ అయింది. చాలామంది స్కానింగ్ అంటారు, ఎంఆర్ఐ అంటారు. అండ్ అది చేయించుకుంటే మళ్ళీ మనకి వేరే ప్రాబ్లమ్స్ ఒస్తాయంటారు. స్కానింగ్ జేయించుకోవద్దంటారు కొంతమంది. ఇట్లాంటి అపోహలన్నీ కామన్ పీపుల్‌కైతే ఉంటాయి. సో, మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు మీరు సజెస్ట్ చేసేదేంటిది? స్కానింగ్ జేయించుకోవాలంటారా? లేకపోతే ఎంఆర్ఐ జేయించుకోవాలంటారా? వాటి వల్ల నిజంగానే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటారా? స్కానింగ్ అంటే 2, 3 రకాలుంటాయండి. సో, హ్మ్. మనం బేసిక్‌గా ఆర్థోపెడిక్స్‌లో మోకాలు నొప్పులు అన్నప్పుడు చేసేది 2. హ్మ్. ఒకటి ఎక్స్‌రే, ఒకటి ఎంఆర్ఐ. హ్మ్. సీటీ స్కాన్ అనేది ఫ్రాక్చర్ అయినప్పుడు అట్లాంటప్పుడు చేస్తాం. సో, హుహు. సీటీ స్కాన్ గురించి ఈరోజు మాట్లాడను. హ్మ్. ఎక్స్‌రే ఒకటి, ఎంఆర్ఐ గురించి మాట్లాడదాం. హ్మ్. ఎక్స్‌రే అనేది ఏంటంటే ఎక్స్‌రేస్ అని ఉంటాయన్నమాట. ఎక్స్‌రే హ్మ్. రేడియేషన్ అనేది మన ఎమిట్ చేసినప్పుడు హ్మ్. బోన్ అనేది తెల్లగా కనిపిస్తుంది. వేరేదంతా డార్క్‌గా కనిపిస్తుందన్నమాట. ఆ బోన్ ఒకటి. హ్మ్. సో, ఇది మనకి జాయింట్ స్పేస్ ఎంతుంది? అంటే ఎక్స్‌రే అనేది నిలబెట్టినప్పుడు తీస్తామనమాట. హ్మ్. నిలబెట్టినప్పుడు తీసినప్పుడు ఆ జాయింట్ స్పేస్ ఎంతుంది? 2 బోన్స్ మధ్యలో గ్యాప్ ఎంతుందనేది కనిపిస్తుంది. హ్మ్. అట్ ది సేమ్ టైమ్ మనం ఏంటంటే కాలు వంకర ఉందా? లేదా? అనేది మనం కళ్ళతో చూసిన దానికంటే హ్మ్. మనం నడుం దగ్గర నుంచి అరికాలు వరకు ఒకే ఎక్స్‌రే తీస్తామనమాట. తీసి హుహు. యాంగిల్స్ అనేది గీస్తాం. హ్మ్. ఎంత వంకరుంది అనేది ఆబ్జెక్టివ్‌గా చెప్పటానికి మనకి తెలుస్తుందనమాట.
సో జాయింట్ స్పేస్ ఎంత ఉంది, అరుగుదల అనేది ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవడానికి ఎక్స్రేస్ అనేది వెరీ ఇంపార్టెంట్. కానీ దాంట్లో కొద్దిగా రేడియేషన్ అనేది అయితే ఉంటుంది. ఇది దీంతో కంపేర్ చేస్తే ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెసినెన్స్ ఇమేజ్. అది ఏంటి అవుతుంది అంటే ఇక్కడ ఓన్లీ మ్యాగ్నెటిక్ వేవ్స్ వాడి మనకి బాడీని ఇమేజ్ చేయడానికి ట్రై చేస్తారు లోపల ఏం జరుగుతుంది అనేది. ఎంఆర్ఐ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనకి లోపల ఉన్న ప్రతి టిష్యూ కనిపిస్తుంది. అంటే లెగమెంట్స్ కనిపిస్తుంది, మెనిస్కస్ కనిపిస్తుంది, టెండన్స్ కనిపిస్తుంది, కార్టిలేజ్ కనిపిస్తుంది, బోన్ కనిపిస్తుంది, అన్ని కనిపిస్తాయి. సో ఎంఆర్ఐలో నుంచి ఏది తప్పించుకోవడానికి ఉండదు అనమాట. మీకు మోకాలు నొప్పి వస్తుంది, బోన్ లో ప్రాబ్లం అయితే ఎక్స్రే. మనకు అరుగుదల అంటే ఎక్స్రేలో ఆ గ్యాప్ తెలుసుకోవడానికి ఎక్స్రే. అది కాకుండా ఎంఆర్ఐలో మనం నిలబెట్టి తీయటం ఇట్లాంటివన్నీ అవ్వవు అనమాట. మనం పడుకునే తీసుకోవాలి కాబట్టి దాంట్లో ఎంత గ్యాప్ ఉందని చెప్పలేము. కానీ మిగతా లెగమెంట్కి ఏమైనా ఇంజరీ ఉందా, కార్టిలేజ్ ఎంత పోయింది, మెనిస్కస్ అంటారు అట్లా. మళ్ళీ ఎంఆర్ఐలో ఉన్న యాడెడ్ అడ్వాంటేజ్ అంటే ఎంఆర్ఐ హ్యాస్ నో రేడియేషన్. ఎంఆర్ఐ టెక్నికల్ గా మాట్లాడుకోవాలి అంటే ఎక్స్రే కంటే బాడీకి సేఫ్. కానీ ఎంఆర్ఐకి ఉండే ఏంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే ఆల్రెడీ లోపల మెటల్ రాడ్ ఉన్నా కానీ, కొంతమందికి స్టెంట్స్ వేసున్నా కానీ, అట్లా ఆల్రెడీ ఏమన్నా మనకి మెడికల్ డివైస్ బాడీ లోపల ఉంది అంటే ఎనీ సార్ట్ ఆఫ్ మెడికల్ డివైస్, ఇట్ ఈస్ బెటర్ టు టేక్ దట్ స్పెషలిస్ట్ ఒపీనియన్ బిఫోర్ గోయింగ్ టు అన్ ఎంఆర్ఐ. ఎందుకు అంటే ఈ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ రేడియేషన్ ద్వారా మన బాడీలో ఉన్న ఇమేజింగ్ చేసేటప్పుడు ఐ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్, దానివల్ల ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కానీ అది పక్కన పెడితే రెగ్యులర్గా మనం ఉండే అందరికీ MRI is much more safer than an X-ray. At the same time, MRI gives you more information. అంటే అన్నిటి గురించి ఇస్తుంది. సో మీకు ఏదైనా మోకాల్లో ఎందుకు స్కానింగ్ అని చెప్తారు ఎంఆర్ఐ అనేది ఏంటి అంటే ఈ మెనిస్కస్ అంటాము, లిగమెంట్స్ అంటాము, ఇవన్నీ చూడటానికి ఎంఆర్ఐ బెటర్ అన్నమాట. సో మీకు అసలు ఆ పేషెంట్ కి ప్రాబ్లం ఏది ఉంది క్లియర్ గా తెలుసుకోవడానికి చెప్తారు. సో వీటి వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అన్నమాట. అంటే ఇంతకు ముందు అనుకోండి ఒకానొక టైంలో ఏంటంటే మనకి ఎంఆర్ఐ ఇంత అడ్వాన్స్డ్ గా ఉండేది కాదు. అట్ ది సేమ్ టైం మనకి ఇంత యాక్సెసిబుల్ గా కూడా ఉండేది కాదు. ఇప్పుడే ఉందంటే సందుకు ఒక ఎంఆర్ఐ మెషిన్ వచ్చేసింది. సో మనకి యాక్సెస్ ఉన్నప్పుడు అవును, ఇంతకు ముందు నిజంగా ఎంఆర్ఐ చేయించుకోవాలంటే అది ఎక్కడుంది అని ఎత్తుక్కుంటే వెళ్ళి సిటీకి ఒకటి కూడా ఉండేది కదా అప్పట్లో. సో చాలా కష్టం అయిపోయేది. అందరు ఇంకా ఎక్కువ ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు అలాంటి అవసరం కూడా లేదు. నిజంగానే ఎక్కడంటే అక్కడ అవైలబుల్ గా ఉంటున్నాయి. అంటే ఇప్పుడు నేను కూడా అండి, అంటే ఇప్పుడు డాక్టర్లు స్కాన్లు రాస్తున్నారు అనేది పక్కన పెడితే నా దగ్గరికి పేషెంట్ వస్తే నేను ఎంత చూసినా గానీ ఒక పాయింట్ వరకు నేను చెప్పగలను ఉందా లేదా అని. కానీ ఆబ్జెక్టివ్ గా అసలు నిజంగా ఉందా లేదా అనేది నేను లోపల ఏమవుతుందో చూడలేను. ఇంత యాక్సెస్ ఉన్నప్పుడు ఒక 10,000 ఒక 5,000 మంది కాదు అనుకుంటే ముందు ఏ చిన్న ప్రాబ్లమ్ మనం మిస్ అవ్వలేం. అంటే ముందు మనశ్శాంతిగా ఉంటుంది. ఒకవేళ మనకి ఏమైనా చిన్న ప్రాబ్లం ఉంటే అది అప్పుడే అడ్రస్ చేయగలిగితే మనం దాన్ని అంటే ఒక సర్జరీనే అవాయిడ్ చేయొచ్చు, లేదా ఇనీషియల్ గా మనం అడ్రస్ చేస్తే మనకి చాలా ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చు. ఇంత యాక్సెస్ ఉంది, ఇంత టెక్నాలజీ ఉంది, అన్ని డాక్టర్స్ యాక్సెసిబుల్ గా ఉన్నారు. ఇప్పుడు ఎంఆర్ఐ నేనైతే అంటే నా థ్రెషోల్డ్ టు రైట్ అండ్ ఎంఆర్ఐ చాలా తగ్గిపోయింది. యాక్సెస్ ఉంది, అందరికి ఉంది, మీకు కావాలి అనుకుంటే నేను ఇంకా ఈజీగా రాస్తున్నాను ఎంఆర్ఐ. సో దట్ ఎందుకు అంటే పేషెంట్స్ కూడా ముందు మనశ్శాంతి కూడా మనకి కరెక్ట్ గా లోపల ఏముందనే తెలుస్తుంది. అండ్ రేడియేషన్ కూడా లేదు. వై నాట్ ఇఫ్ యూ కెన్ స్పెండ్. లేదు అనుకోండి డెఫినెట్లీ వీ కెన్ లుక్ ఎట్ అదర్ మెజర్స్. బట్ ఈ రోజు యాక్సెస్ ఉన్నప్పుడు మనం వాడుకోవాలి కదా. సో ఎక్స్రే కి కొంచెం రేడియేషన్ ఉంటుంది, కొద్దిగా రేడియేషన్ ఉంటుంది. కానీ మరి ప్రాబ్లం తెలుసుకోవాలంటే తప్పదు. అంటే ఏది మనం అది వెయి చేసుకోవాలి. అందుకే మీకు మీరు కాకుండా అంటే ఒక డాక్టర్ అడిగితే బెటర్. వాళ్ళు ఏంటంటే ఓకే రేడియేషన్ కంటే ఇది తెలుసుకోవడం ఇంపార్టెంట్ అని అనుకున్నప్పుడే రాస్తాం. అట్లా ఒక్కసారి కనీసం కన్సల్ట్ చేయించారు అనుకోండి ఇంకా బెటర్. ఓకే డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మోకాల నొప్పులకి సంబంధించి చాలా డౌట్స్ ఉంటే ఆల్మోస్ట్ అందరికి క్లియర్ అయిందని అనుకుంటున్నాను నేను. సో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా మీరు కింద మెసేజ్ చేయొచ్చు. డాక్టర్ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.